దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా ఆయనకు కూడా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ వాళ్ళేమో ఆయన మీద అనర్హత పిటిషన్ వేయాలని కోర్టులో కేసు వేసారు. ఆయనేమో కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినరు. కాంగ్రెస్ పార్టీ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగినాయి కదా, ఆ అందులో స్టార్ క్యాంపెయినరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే తిరుగుతాడు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాడు. ఆయన పోయిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీలో రిజైన్ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఇక మీరే అర్థం చేసుకోరు ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే ఏంటిది అని. అయితే వాళ్ళ ఇప్పుడు దానం నాగేందర్ గారు ఆయనతో పాటు ఇంకొక 9 మంది, మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు ఇట్లా పీకల మీద వేలాడుతుంది అంటారు చూసినా, పీకల మీద కత్తి పెట్టినలేగా అట్లా వేలాడుతుంది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద సుప్రీంకోర్టు గతంలో చాలా సందర్భాలలో స్పీకర్కి అసలు మీరు ఎందుకు తేల్చుతలేరు దీని మీద, ఖచ్చితంగా తేల్చాల్సిందే అని చాలా సందర్భాలలో చెప్పింది. ఇక పోయినసారి నవంబర్లో జరిగిన వాదనలలో ఏం చెప్పింది అంటే, వీళ్ళు స్పీకర్ కార్యాలయం ఏదో 8 వారాలు కావాలంటే లేదు 4 వారాలు, 4 వారాలలో ఏదో ఒకటి తేలుగురి అని చెప్పారు. అయితే 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుని ఎదుర్కొంటున్నోళ్ళు, దాని మీద కేసు ఉన్నోళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు. ఆ 10 మంది ఎమ్మెల్యేలల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది 2 ఎమ్మెల్యేలకి, దానం నాగేందర్, కడియం శ్రీహరి. దానం నాగేందర్ది ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాడు అది. అయితే ఇంకొక ఆయన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేస్తే వాళ్ళ బిడ్డ నామినేషన్ పత్రాలలో సంతకం పెట్టిండు. ఇంకో పార్టీ అభ్యర్థిని బలపరిచిండు ఆయన. అది ఎవిడెన్స్, పెద్ద ఎవిడెన్స్ అది కోర్టుల ముందు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో రిజైన్ చేయాల్సిందే, లేకపోతే అనర్హత వేటు పడుతుంది. అయితే అనర్హత వేటు పడితే ఏమవుతుంది అంటే, వీళ్ళు 6 ఏళ్ల దాకా పోటీ చేయడానికి అవకాశం ఉండదు, కాబట్టి రిజైన్ చేద్దామని చూస్తారు. ఇగో అది దాని మీద 10 మంది ఎమ్మెల్యేలది క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది, స్పీకర్ పిలిచిండు, మళ్ళీ మాట్లాడిరు, అట్లా నడుస్తూ ఉంది మిగతా ఎమ్మెల్యేల కథ. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిది మాత్రం స్పీకర్ నోటీసులు చాలా లేటుగా ఇచ్చిండు. మిగతా 8 మందికి ఇచ్చినప్పుడు ఇయ్యలే, చాలా లేటుగా ఇచ్చిండు. వీళ్ళకి ఇస్తే ఏమన్నారంటే ఇంకా కొన్ని రోజులు టైం ఇయ్యిర్రి అన్నాడు. దానం నాగేందర్ గారు అయితే ఇక ఆ రోజే లెక్క చేసిండు, ఢిల్లీకి పోయి వచ్చిండు. కానీ ఢిల్లీకి పోయి ఆ డీల్ ఏదో సెట్ కానట్టుంది, ఎందుకంటే ఆయన ఒక డీల్ సెట్ చేసుకోవడానికి పోయిండు, కానీ ఆ డీల్ సెట్ కాలేదు అనేది మనకి దాని తర్వాత జరిగినవి చూస్తే అర్థమైంది. ఎందుకంటే నేను పోటీ చెయ్యా, ఎమ్మెల్సీ ఇయ్యిర్రి, అక్కడ ఎవరికన్నా టికెట్ ఇయ్యిర్రి, వాళ్ళని నేను గెలిపించుకొని వస్తా అన్నాడు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చెయ్యాలన్నాడు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చెయ్యిర్రి, అక్కడ ఎవరినైనా నేను గెలిపించుకొని వస్తా అన్న లెక్క మాట్లాడిండు. అదే ఆ డీల్ ఏదో సెట్ కానట్టుంది. ఇక దాని తర్వాత మళ్ళీ రిజైన్ చేస్తా అని ఇక ఆ ముచ్చట రాలే మళ్ళా, ఎందుకంటే ఆడ డీల్ సెట్ కాలే కదా వాళ్ళ హైకమాండ్తో, అందుకోసం అది జరగలే. ఇక మళ్ళా ఇవాళ ఈ మధ్యకాలంలో రాజీనామా గురించి దాని గురించి ఓపెన్గా బహిరంగంగా మాట్లాడింది ఇయ్యాలనే అనుకుంటా. స్పీకర్ నోటీసులు, పిటిషన్లు ఇదంతా జరుగుతున్నప్పుడు ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడారు. అయితే రాజీనామా గురించి ఆయన మాట్లాడిన దాంతోపాటు ఇయ్యాల కూడా ఏం మాట్లాడిందంటే, రాజీనామా చేయమని ఎవరు చెప్పాలి, ఓ దిక్కేమో అది కోర్టులో ఉంది, ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, కానీ సీఎం గారు ఆదేశిస్తే రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమంటే చేస్తా అన్న లెక్క మాట్లాడిండు. ఒకసారి ఏం మాట్లాడిండో చూడురి. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం, ఇంకా దాని గురించి చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. దీంట్లో కూడా ఒకటి మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే, ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆలోచించిన తర్వాత, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటారు కదా, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఎట్లా రిజైన్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇప్పటిదాకా కోర్టులలో కొట్లాడుతుంది చేస్తుంది అంతేంది, అసలు మేము పార్టీ ఫిరాయించలే, మేము కప్పుకుంది కాంగ్రెస్ కండువాలే కాదు, ఏదో నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినాం, సీఎం గారిని కలిస్తే తప్పేముంది, లేకపోతే మా ఫోటోలు కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, ఇగో ఇట్లా వాదించుకుంటూ వచ్చారు ఎమ్మెల్యేలందరూ. మళ్ళీ సీఎం గారు చెప్పుడేంది, అది ఎట్లయితుంది? మీ పార్టీ నాయకులు ఎవరు? మీరు చెప్తున్న లెక్క ప్రకారం బీఆర్ఎస్ వాళ్ళు అయితే కుల్లా చెప్తున్నారు, వాళ్ళు అసలు వీళ్ళు మా ఎమ్మెల్యేలే కాదు, వీళ్ళ మీద అనర్హత వేటయ్యిర్రి అని చెప్తున్నారు, వాళ్ళు కుల్లా చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ వీళ్ళు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మేము కాంగ్రెస్లో షేర్లే అన్న లెక్క చెప్తున్నారు. మరి ఇయ్యాలనేమో రేవంత్ ఆదేశిస్తే నేను పాటిస్తా అన్న లెక్క మాట్లాడిండు. మీ పార్టీ నాయకుడు ఎవరు మరి?
మీరు ఇవాళ దాకా చెప్తుంది ఏంది? మేము కాంగ్రెస్లో చేరలేదన్న లెక్కనే చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆదేశిస్తారు? మీ పార్టీ నాయకుడు ఆయన ఏమన్నా? 2, ఒక దిక్కు కోర్టులో ఇష్యూ నడుస్తుంది, కోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇస్తుంది, స్పీకరు వీళ్ళకి నోటీసులు ఇచ్చిండు. ఇప్పుడు ఆదేశిస్తే స్పీకర్ చెప్పేది ఉంటుంది, కానీ సీఎం గారు ఆదేశిస్తే ఇది ఎట్లుందంటే, ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే చెప్పుకుంటూ వస్తుర్రో దగ్గర 2 ఏళ్ల నుంచి, 2 ఏళ్ళు ఇంకా రేపు ఎల్లుండి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల నుంచి ఏదైతే చెప్పుకుంటూ వస్తుర్రో మళ్ళీ ఒకసారి గట్లనే అన్నట్టు, అదే తిప్పుడు, అది చేసుడు ఇది చేసుడు. ఇంకా ఇంకోటి మాట్లాడిరు దీంట్లో, అసలు ఎన్నికలేదో నాకు కొత్త కాదు, అసలు పోరాటం స్పిరిట్ ఉంది, నాకు ఫైట్ ఉంది, నేను చాలాసార్లు ఉప ఎన్నికలలో పోటీ చేసిన గెలిచినాము అన్న లెక్క మాట్లాడారు కదా. మరి ఒకవేళ సరే మీకు ఉప ఎన్నికలు కొత్త కాదు, రాజకీయాలు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు అనుకుందాం, మరి ఎందుకు ఢిల్లీకి పోయి నేను ఎమ్మెల్సీని చేసి నన్ను మంత్రిని చెయ్యిర్రి అనేది ఎందుకు అడిగిరు? మరి డైరెక్ట్గా ఫైట్ చేయొచ్చు కదా. ఫైట్ చేసి మీరు రిజైన్ చేసి అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మళ్ళీ మీరు టికెట్ తెచ్చుకొని మీరు పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఏమైంది, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ ఎన్నికలలో పోటీ చేస్తే ఓడైపోతిరి. ఎన్నికలేం కొత్త కాదు, లేకపోతే మాకు పోరాటాలు ఏం కొత్త కాదు అన్న లెక్క మాట్లాడుతున్నారు. మొన్న ఓడిపోయారు కదా, ఆల్రెడీ ఎంపీ ఇదికి పోటీ చేసి ఓడిపోతేనే కదా ఇప్పుడు మళ్ళీ గదే ఎమ్మెల్యేని కంటిన్యూ అవుతుర్రు. మీరు హైకమాండ్ దగ్గరికి పోయి ఏవో కొన్ని డిమాండ్లు పెట్టిర్రు, దాని మీద క్లారిటీ రాకపోవడంతోనే ఆ రాజీనామాది పక్కకు పోయింది. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఉంటే గెలుస్తాము అనుకుంటే, ఇప్పుడు చాలామంది ఏంది అంటే నాకు టికెట్ ఇయ్యిర్రి, నాకే టికెట్ ఇయ్యిర్రి అని అడుగుతారు. కానీ ఈయన ఏంది అంటే ఎవరికన్నా మీరు టికెట్ ఇయ్యిర్రి, నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చెయ్యిర్రి అంటుండు. దాంట్లోనే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎన్నికలంటే ఎంత భయపడుతున్నారో, లేకపోతే ఎన్నికలలో గెలవము అనేది, కాన్ఫిడెన్స్ లేదు అనేది ఆ మాటలలోనే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేసే పనులలోనే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు, ఉప ఎన్నికలలో ఓడిపోతాము అనేది ఆ మాటలలో అర్థమైపోతుంది కదా. సరే మొత్తానికైతే ఇవాళ ఏం మాట్లాడారంటే దానం నాగేందర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తే ఈయన రాజీనామా చేస్తారు అనేదాన్ని కొంచెం తిప్పి అటు ఇటుగా చెప్పినా కూడా ఆయన అర్థం గది, మేము ఇంకేం ఆలోచించుకోలేదు, ఒకసారి అందరితో ఆలోచించుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళు ఆదేశిస్తే నేను పాటిస్తా అని చెప్పిండు. ఇది దానం రాజీనామా విషయంలో ఇవాళ మాట్లాడిన మాటలు.